ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైంది. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. కానీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. అప్పులు చేస్తున్నారే కానీ ప్రజలకిచ్చిన హామీలు మాత్రం గాలి కొదిలేశారు. పైగా డబ్బులు లేవంటూ బీద అరుపులు అరుస్తున్నారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డ చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయకపోవడంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసిన చంద్రబాబు ఆ నిధులన్నీ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అప్పులు మాత్రమే చేస్తూ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. సూపర్ 6 హామీలను అటకెక్కించిన చంద్రబాబుని ప్రజలు ప్రశ్నించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట తప్పకుండా మడుగుని తిప్పకుండా చెప్పిన మాట ప్రకారం ఏ రోజు ఏమైతే చెప్పాడో ఆ చెప్పిన ప్రకారం టైం ప్రకారం బటన్ నొక్కి మా అకౌంట్లో డబ్బులు వేసాడు. మా బిడ్డల భవిష్యత్తు మా భవిష్యత్తు కాపాడాడు. మరి ఈరోజు చెప్పిన మాటలు ఏంది? మేము నమ్మి ఓటేసిన దానికి మమ్మల్ని అమిత దారుణంగా మోసం చేశారని చెప్పి ఎక్కడ చూసినా కూడా ప్రజల్లో పెద్ద చర్చగా తయారైంది. ఒకవైపు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ మరోవైపు ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబే అసలైన విధ్వంసకారుడని మండిపడుతున్నారు కాకినాడ ప్రజలు. వైఎస్ జగన్ పాలనలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి చేస్తే చంద్రబాబు పాలనలో రెండూ లేవని అంటున్నారు. కుర్చీ ఎక్కాడు, ముఖ్యమంత్రి కుర్చీ. ఇప్పటి వరకు జగన్ గారు ఇచ్చినటువంటి పథకాలు మొత్తం రద్దు చేశాడు. ఒక నెల ఇచ్చే పింఛన్లు తప్ప మిగతా అన్నీ కూడా అమ్మ ఒడి దగ్గర నుంచి అన్నీ రద్దు చేశాడు. ఎన్నికల్లో బూటకపు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు అమలు చేయలేనంటూ చేతులెత్తేశారని చింతలపూడి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ విజయరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేస్తే సూపర్ 6 పేరుతో ప్రజలకు చంద్రబాబు కుచ్చుటోపి పెట్టారని మండిపడ్డారు. ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు. అంటే పేదవాడి చదువుని అటకెక్కిచ్చేయటం. పేదవాడు చదువుకుంటే ఈ రాష్ట్రంలో మీరు చేస్తున్న మోసాలు పేద ప్రజలకు అర్థమవుద్దని పేదవాళ్ళ చదువులకి వాళ్ళ దూరం చేస్తున్నారు. అమ్మకు వందనం పేరుతో చంద్రబాబు నాయుడు అమ్మలందర్నీ దారుణంగా మోసగించారని తిరుపతి నగర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క హామీ కూడా అమలు చేయకపోగా అడుగడుగున బ్రాందీ షాపులు పెట్టించి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని మండిపడుతున్నారు. బతుకుతా అన్నారు, ఆ మందులు ఇచ్చేసి బ్రాందీ షాపులో చచ్చిపోయే వాళ్ళు కూడా లేచి పరిగెత్తా పోయి ఇళ్లలో కుటుంబాలంతా ఇటు రోడ్డుల్లో పడతా ఉన్నారు. సంసారాలన్నీ రోడ్డుల్లోకి వస్తాయి. ఆ మందు షాపులు ఎక్కడ జీరో మూలకు పెట్టించేసినాడు. హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకుని ప్రశ్నించమని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు మాట మాట్లాడితేనే బయటకు గెంటేస్తున్నారని ప్రజలు ఆగ్రహిస్తున్నారు.